టీపీసీసీ అధికార ప్రతినిధులు కల్వ సుజాత మరియు శ్రీరంగం సత్యం ప్రెస్ మీట్ నిర్వహించారు. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఐటీఐ కేంద్రాలు ఏటీసీ కేంద్రాలుగా సాంకేతిక విద్యాలయాలు కొత్తగా అధునాతనంగా చేయడం కోసం ముఖ్యమంత్రి గారు 2300 కోట్లు కేటాయించి వాటిని ప్రారంభించి శంకుస్థాపన చేసినందుకు కాంగ్రెస్ పార్టీ తరపున మా ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాం. మిత్రులారా, గతంలో 90లు 2000 సంవత్సరాలు ఆ టైంలో ఎవరు హైదరాబాద్ వచ్చినా ఏ జిల్లా నుంచి సమైక్య ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఏ జిల్లా నుంచి అయినా సరే హైదరాబాద్ వచ్చాము అంటే ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే మనం బతకొచ్చు, ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే చాలు ఎక్కడైనా కంపెనీలో ఉద్యోగం దొరుకుతుంది. ఆ విధంగా హైదరాబాద్ నగరాన్ని సాంకేతిక నగరంగా, పారిశ్రామిక నగరంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన ఘనత గతంలో కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. గతంలో పాలన చేసిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు దక్కుతుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఐటీఐలకి పునర్వైభవం తేవాలని మా ప్రీతమ ముఖ్యమంత్రి గారు దృఢ సంకల్పంతో ఈ రాష్ట్రంలో ఆర్థిక వనరులు ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఐటీఐలకి 22,300 కోట్ల రూపాయలు కేటాయించి భవిష్యత్ తరాలకి విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటూ ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నందుకు ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా నేను హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు, మీరు చంద్రబాబు గురించి చూడండి, చంద్రబాబు గురించి నేర్చుకోండి, చంద్రబాబు గురించి మార్చుకోండి అని. అసలు హరీష్ రావు మాట్లాడే మాటలకి కొంచెమన్నా విఘ్నత ఉందా? ఏం మాట్లాడుతున్నారు? వాటిని సన్నాసి మాటలు కాదు, ఏం మాట్లాడతారు వాటిని? మీరు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి 10 సంవత్సరాలు మీరు మంత్రిగా వెలగబట్టి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఈ రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పులు చేసి నిన్ననే చూసాం అనేక మాధ్యమాల్లో పత్రికల్లో 6,70,000 కోట్ల రూపాయలు దాదాపు అప్పులేని, నెలకి దాదాపుగా 200 కోట్ల రూపాయలు వడ్డీలో అప్పులు కడుతున్నాం. ఈరోజు ఈ 6 నెలల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మా ప్రీత ముఖ్యమంత్రి గారు 38,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చారు. ప్రతి వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు, ఆర్థిక వ్యవస్థను సమూలంగా నాశనం చేశారు. ఈ 6 నెలల్లో 1 ఎకరం భూమి అమ్మల, మీ లెక్క డబ్బులు అవసరం ఉన్నప్పుడు 100 ఎకరాల భూములు అమ్మడం, 100 ఎకరాలు నిధులు సమీకరించడం చేయాల. ఈరోజు ఈ రాష్ట్రం అప్పులు కుప్పగా మాట్లాడే కారణం ఎవరు? మీ ప్రభుత్వం కాదా? మీ ముఖ్యమంత్రి కాదా? ఒకటే అడుగుతున్నాం హరీష్ రావు గారిని, శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. జాతీయ క్రైమ్ రిపోర్ట్ చెప్దాం, మీ టైంలో ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది? నిన్న ఒక చిన్న పొరపాటు చేశారు, అది పెద్ద పొరపాటు. ఈ వెంటనే ఎస్ఐ గారు సస్పెండ్ చేశారు. ఎస్ఐని మా ముఖ్యమంత్రి గారు ఎవరైనా సరే ప్రభుత్వ అధికారులైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఏ తప్పు జరిగినా క్షమించే సమస్య లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. కేవలం 6 నెలలు మాకు వచ్చింది, 3 నెలలు ఎన్నికలకే పోయినాయి, ఒక 2 నెలలు సర్దుకోవడమే సరిపోయింది. అయినప్పటికీ అప్పులుగా ఉన్న రాష్ట్రాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి నెల జీతాలు సక్రమంగా ఇస్తున్నాం. ప్రతి నెల ఏ రోజైనా మీకు జీతాలు ఇచ్చారా? మీ 10 సంవత్సరాల కాలంలో ఒక్క డిఎస్సి చేశారా? కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన డిఎస్సి మళ్ళీ ఇప్పుడు మేమే డిఎస్సి చేస్తున్నాం. ఒక గ్రూప్ 4 ఎగ్జామ్స్ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించారా? ఈరోజు గ్రూప్ 1 ఎగ్జామ్స్, గ్రూప్ 2 ఎగ్జామ్స్, గ్రూప్ 4 ఎగ్జామ్స్ పరీక్షలు నిర్వహించడానికి మేము సిద్ధంగా నిర్వహిస్తున్నాం ఆల్రెడీ. ఏ రోజైనా పేపర్ లీక్ కావటం, విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు. ఏ నిరుద్యోగులు ఉద్యోగాల కోసం తెలంగాణ తెచ్చుకున్నాము, వాళ్ళ ఆశలు నిరాశలు చేశారు. అన్ని రకాలుగా విఫలమయ్యారు 10 సంవత్సరాల్లో. ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు కూడా సరిపడా అప్పులు చేశారు. మా ముఖ్యమంత్రి గారు 20 సంవత్సరాలు దీన్ని సరిదిద్దడానికి సరిపోదు, అంత నాశనం చేశారు. ఈరోజు మీడియా సోదరులకి, అలాగే నా సహచర అధికార ప్రతినిధి అయినటువంటి సత్యం శ్రీరంగం అన్నగారికి కూడా గుడ్ మార్నింగ్. మరి ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ముఖ్య కారణం
అసలు ప్రతిపక్ష హోదాలో కూర్చొని మాట్లాడాల్సినటువంటి అర్హతతో మాట్లాడలేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్కి కనీస ఇంకిత జ్ఞానం ఉందా అని అడుగుతున్నా. నువ్వు ఒక ప్రతిపక్ష హోదాలో గత 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించి ఈరోజు ప్రతిపక్షంలో కూర్చొని ఇష్టం వచ్చినట్ల 12 పేజీల లేఖ రాసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అదేమన్నా ప్రేమలేఖనా 12 పేజీలు రాయడానికి? నిన్ను పిలిచింది విచారణ కోసం. చాతనైతే విచారణకు రా, లేకపోతే కాదు నేను తప్పు చేసినాను ఒప్పుకో. ఇక నువ్వు కొన్ని రోజులల్లా శాశ్వతంగా డబల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఎట్లాగో ప్రిపేర్ అవుతోంది కాబట్టి అక్కడ పోయే ఆలోచనలు నీకు ఉన్నట్టున్నాయి. కాబట్టి ఈరోజు విచారణకు ఆదేశించినటువంటి ఒక కమిటీ, ఒక జస్టిస్ నరసింహారెడ్డి గారు, వాళ్ళు ఒక జస్టిస్ స్థాయిలో ఉండి విచారణకు పిలిపిస్తే ఆయన్నే దిగిపోమ్మన్నటువంటి ఘనత నీది అని అంటే నువ్వు ఎలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నావో ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికి ఒత్తాసపడుతూ హరీష్ రావు వస్తాడు, దీనికి ఒత్తాసపడుతూ జగదీశ్వర్ రెడ్డి వస్తాడు. జగదీశ్వర్ రెడ్డికి నేను ఒక విషయం అడగాలనుకుంటున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మొదటి అసెంబ్లీ సమావేశాల్లో ఇంతంత పొడవు ఎగిరి నువ్వు పొట్టనివి ఇంతంత పొడవు ఎగిరి సమాధానాలు చెప్పినవు. ఏదన్నా ఎక్కడన్నా విచారణకు పిలవండి, ఈ విచారణకి కమిటీ వేయండి, మేము దేనికైనా సిద్ధము, మీరు పిలవండి మేము వస్తాము అన్నాం. మరి ఇప్పుడేమైంది? ఒక కమిటీ వేయంగానే తోక ముడిచి దాని మీద వ్యంగ్యంగా మాట్లాడడము, దాని మీద ఇష్టం వచ్చినట్ల ప్రభుత్వం మీద నిందలు వేయడము. అసలు మీరు తప్పులు చేసి మా మీద నిందలు వేయడం ఏందో నాకు అర్థమవుతలేదు. యావత్ తెలంగాణ ప్రజలకు తెలియదా? అన్న ఇంకా తక్కువ చెప్పినట్టున్నాడు. 6,70,000 కోట్లు కాదు, 10 లక్షల కోట్ల అప్పు మొత్తం మీద తీస్తే ఎంత. అంతేకాకుండా మీరు భూములలో మింగింది ఎంత, ధరణి పేరు మీద దోచుకున్నది ఎంత, ఇక ఒక్కొక్కటి తీస్తే లక్షల కోట్లే, ఏది కూడా 100,000 కోట్లు లేవు. మీరు చేసినటువంటి తప్పుడు పనులకి తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది బలైపోయి ఈరోజు 2.5 లక్షల రూపాయలు ఒక్కొక్కడి నెత్తి మీద మేము ప్రభుత్వానికి బాకీ పడ్డామంటే మీ దరిద్రం కాదా? మీరు చేసినటువంటి పాపం పని కాదా? ఈరోజు కేసీఆర్ని అడుగుతున్నా, నువ్వు ఇన్ని 12 పేజీల లేఖ అవసరం లేదు, విచారణకు పిలిచిండ్రు, సీదా వచ్చి కూర్చోడా. విచారణకు ఆదేశించినప్పుడు ఒక కమిటీలో ఒక పెద్ద స్థాయి వ్యక్తి, ఒక చదువుకున్నటువంటి మేధావులతో కమిటీ వేసారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి నీకు నిజంగానే నీతి నిజాయితీ ఉంటే మాటలు అక్కడ వచ్చినటువంటి దానికి నిరూపించుకో. దీని ఎందుకు చల్లకొచ్చి ముంచ దాచుకున్నట్టు ఏడో దాచుకొని నువ్వు ఈరోజు సమాధానాలు ఎందుకు చెప్తున్నావు? ధైర్యం ఉంటే ముందుకు రాని కేసీఆర్కి సవాల్ ఇస్తున్నాం. అంతేకాకుండా హరీష్ రావు మాట్లాడితే పక్కలున్న చంద్రబాబు నాయుడిని చూసి నేర్చుకో అంటాడు. ఒక దాని మీద సంతకం అయింది బాబు, ఒకటే అమలు పరుస్తుండ్రు, సంతకాలు అన్ని పెట్టిండొచ్చు. మేము కూడా తొలి రోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు 2 పథకాల మీద మేము సంతకాలు పెట్టి, 10 లక్షలు ఆరోగ్యశ్రీ కోసం సంతకాలు పెట్టి పూర్తి స్థాయిలో నెరవేరుస్తున్నాం.